బాల్బెక్ యొక్క వివరించలేని మర్మమైన జైంట్ స్టోన్స్. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. లెబనాన్లోని ఒక ఆలయ నిర్మాణంపై కొన్ని రాళ్లను ఏర్పాటు చేశారు. వాటిని చూసి మన మనస్సు ఆశ్చర్యపోతుంది. ప్రతి రాయి బరువు 3 నీటి బావుల బరువు అంత ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందా? వాటిని గొప్ప నైపుణ్యంతో ఒకే ముక్కలా కత్తిరించడమే కాకుండా 1.5 కిలోమీటర్ల దూరం నుంచి రవాణా చేశారు. అది కూడా వేల సంవత్సరాల క్రితం. రహస్యం ఏంటంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద రాళ్లను కత్తిరించడంలో ప్రసిద్ధి చెందిన మానవ నాగరికత లేదు. ఇప్పుడు మనకు కూడా అలాంటి టెక్నాలజీ లేదు. మరి అటువంటి నాగరికత చరిత్రలో నిజంగా ఉందా? ఈ రాళ్లను పరిశోధించడానికి జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం రాయి యొక్క మూలాల్లో తవ్వడం ప్రారంభించారు. ఈ రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పటికీ 1200 టన్నుల బరువున్న అసంపూర్ణమైన రాయి ఉంది. అంటే దాదాపు 4 బోయింగ్ 747 విమానాల బరువు. ఇక్కడ తవ్విన తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు భూమి లోపల కొన్ని ఆధారాలను కనుగొన్నారు. దీన్ని నమ్మడం చాలా కష్టం. లెబనాన్లోని బెకా లోయకు తూర్పున బాల్బెక్ అనే నగరం ఉంది. అక్కడ ప్రజలు రోమన్ సామ్రాజ్యం యొక్క శిథిలాలను చూడ్డానికి అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పైనుంచి కనిపించే శిథిలాలు రోమన్ సామ్రాజ్యం కాలం నాటివి. కానీ దాని కింద పురావస్తు శాస్త్రం రోమన్ సామ్రాజ్యంతో ఎటువంటి సంబంధం లేని కొన్ని ఆధారాలను కనుగొంది. ఇక్కడ పురాతన రోమన్లు నిర్మించిన ఆలయం ఉంది. దీన్ని జూపిటర్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం ఇప్పటికీ రోమన్ సామ్రాజ్యం యొక్క వాస్తుశిల్పం మరియు నైపుణ్యానికి ఉత్తమ ఉదాహరణ అని చెప్పుకోవాలి. కానీ ఈ ఆలయ నిర్మాణం కింద చాలా పెద్ద రాళ్లు పునాదులు కనబడుతోంది. ముందుగా ఇది ఒకే ముక్కగా ఉండకపోవచ్చని భావించారు. కానీ చిన్న చిన్న రాళ్లను గొప్ప నైపుణ్యంతో కలిపారు. అంటే అది ఒకే రాయిలా కనిపించే విధంగా. వివిధ పరీక్షలు చేసిన తర్వాత అది ఒక పెద్ద రాయి తప్ప మరొక ముక్క లేదని గుర్తించబడింది. ఈ రాయిని ట్రిలిథియం అని పిలుస్తున్నారు. ఇది 62 అడుగుల పొడవు, 14 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల మందం కలిగి ఉంది. ఈ రాయి బరువు దాదాపుగా 900 టన్నులు. దీన్ని 30 అడుగుల పైకి ఎత్తడం బహుశా మానవ చరిత్రలో మొదటిసారి జరుగుండొచ్చు. ఈ రాళ్ల పరిమాణం మరియు బరువును అంచనా వేయాల్సి వస్తే ప్రతి రాయి 9 లక్షల కిలోల బరువు ఉంటుంది. అంటే ఇది ప్రపంచంలోని అత్యంత బరువైన ఓడ అయిన ఆంటోనోవ్ A225 మ్రియా కంటే 1.5 రెట్లు బరువుగా ఉంటుంది. గిజా పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించిన అతిపెద్ద రాళ్ల కంటే ఇవి 10 రెట్లు పెద్దవి. అవి భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ రాళ్లను ఏదో ఒక విధంగా అక్కడికి రవాణా చేశారు. ఆపై హెలియోపోలిస్ కాంప్లెక్స్ యొక్క బ్లాక్లపై ఉంచారు. దానిపై తరువాత సంక్లిష్టమైన బ్లాక్లను ఉంచి నిలబెట్టారు. ఈ రాళ్లను కత్తిరించి కలిపే ఖచ్చితత్వం నిజంగా అసాధారణమైన పని. ముఖ్యంగా ఆధునిక యంత్రాలను ఊహించడం కూడా కష్టంగా ఉన్న ఆ యుగంలో వాటి మధ్య ఒక కాగిత దూరం కూడా లేదు. మనం రోమన్ నిర్మాణాలను పరిశీలిస్తే వారి దృష్టి అందంపైనే ఉండేది. వారు తమ నిర్మాణ నైపుణ్యాలను ప్రపంచానికి చూపించాలనుకునేవాళ్ళు. కానీ దీనికి విరుద్ధంగా ట్రిలిథియంను ఇక్కడ చూపించడానికి కాదు, ఖననం చేయడానికి ఉంచారు. దీన్ని చూసిన తర్వాత ఒక ప్రశ్న మనసులో మొదలవుతుంది. ఒక నాగరికత ఇంత గొప్ప ఘనతను సాధిస్తే దాన్ని ఎందుకు దాచిపెడుతుంది? ప్రాచీన రోమన్లు వారి ప్రతి నైపుణ్యం యొక్క రికార్డులను ప్రపంచం ముందు ఉంచడంలో ప్రసిద్ధి పొందారు. దీంతోపాటు చరిత్రకారుల ప్రకారం రోమన్లు కలిగి ఉన్న అతిపెద్ద క్రేన్ 60 టన్నుల బరువును మాత్రమే ఎత్తగలదు. ఆ క్రేన్తో ఈ 900 టన్నుల బరువైన రాళ్లను ఎత్తడం ఎలా సాధ్యం? రోమన్లు క్రేన్తో ఎత్తిన రాళ్ల మధ్యలో ఒక ప్రత్యేక ఆకారపు రంధ్రం చేసేవాళ్లు. దీన్ని లూయిస్ హోల్స్ అని పిలిచేవారు. ట్రిలిథియం రాళ్లను అక్కడకు తీసుకురావడం గురించి ఎటువంటి రికార్డులు లేవు. అప్పుడు ఈ పని ఎవరు అంత నైపుణ్యంతో చేశారు? బృహస్పతి ఆలయానికి అసలు పునాదిని ఎవరు నిర్మించారు? బృహస్పతి ఆలయానికి సంబంధించి ఇతర రాళ్లు అన్నీ అనుకున్న విధంగా ఎలా పూర్తి చేశారు? అన్నీ అనుకున్న విధంగా ఎలా పూర్తయ్యాయి? కానీ ఇక్కడ ట్రిలిథియం మాత్రం పూర్తి ఎందుకు కాలేదు? ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే ట్రిలిథియం రోమన్ సామ్రాజ్యానికి చెందిన ప్రదేశం కాదని, వేల సంవత్సరాల నాటిదని చాలామంది చరిత్రకారులు అనుకుంటున్నారు. అంటే నేటి ఆధునిక యుగంలో కూడా చేయలేని పని 1000 సంవత్సరాలకు ముందు రోమన్ సామ్రాజ్యానికి చెందిన ఏ నాగరికత దీన్ని చేసింది? ఎలా చేసింది? ఇది ఒక రహస్యం. దీని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఏం చెప్పలేకపోయారు. ఈ ట్రిలిథియం విషయం పక్కన పెడితే అదే బృహస్పతి ఆలయ ప్రాంగణంలో చాలా చోట్ల ఇలా పెద్ద పెద్ద రాళ్లను మనం చూడొచ్చు. మెట్ల పక్కన ఉన్న ఈ 800 టన్నుల రాయిని చూడండి. దాన్ని తరలించడం కూడా అంత తేలికైన పని కాదు. దీని తరువాత దక్షిణ గోడకు వస్తే అక్కడ 400 నుంచి 800 టన్నుల లెక్కలేనన్ని బ్లాక్లున్నాయి. కొన్ని భూమిపైన మరియు కొన్ని భూమి కింద ఉన్నాయి. అయితే అవి భూమిలో ఎంత లోతుగా ఉన్నాయో ఎవరికీ తెలీదు. దీని అమరిక చాలా శుభ్రంగా చేయబడింది. సరిహద్దులో చేసిన రేఖ 1 మిల్లీమీటర్ కంటే చిన్నదిగా ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత ఈ పని మరింత క్లిష్టతరంగా కనిపించింది. ఈ రాళ్ల ఉపరితలంపై కొన్ని వింత గుర్తులు కూడా ఉన్నాయి. నేటి ఆధునిక మైనింగ్ యంత్రాల కారణంగా అవి రాళ్లపై ఏర్పడినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ గుర్తులు పొడవు దాదాపుగా 10 అడుగులు. అలాగే
ఇవి ఒక్కదానికొకటి సరిగ్గా సమాంతరంగా ఉంటాయి. పురాతన కాలం నాటి సాధనాల గురించి మనం మాట్లాడుకుంటే వాటిలో ఏవి అలాంటి గుర్తులు చేయలేవు. కనీసం చరిత్రకారుల రికార్డులో అలాంటి సాధనం లేదు. చైనాలోని యాన్ చాన్ కొరి రాళ్లపై కూడా అలాంటి సాధారణ గుర్తులు కనిపించాయి. ఇక్కడ 16,000 టన్నుల బరువున్న రాతి దిమ్మె ఉంది. దానిపై బాల్బెక్ రాళ్లపై ఉన్న గుర్తులున్నాయి. అదేవిధంగా జోర్డాన్లోని పురాతన నగరమైన పెట్రోలో కూడా ఇలాంటి గుర్తులు కనిపించాయి. ఈ నగరం కూడా కనీసం 2300 సంవత్సరాల క్రితం నాటి పర్వతరాళ్లను కత్తిరించడం ద్వారా నిర్మించబడింది. వీటన్నిటినీ పోల్చి చూస్తే ఈ గుర్తులు నేటి ఆధునిక యంత్రాల లాంటివి. అంటే పురాతన కాలంలో కూడా ఆధునిక యంత్రాల వలె రాళ్లను కత్తిరించగల సాంకేతికత ఉండుండొచ్చు. కానీ స్పష్టంగా చరిత్రకారుల వద్ద వాటికి సంబంధించిన ఆధారాలు, రుజువులు లేవు. ఇప్పుడు ఈ బాల్బెక్ రాళ్లను వాస్తవానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చూద్దాం. అందులో ట్రిలిథియం కూడా ఉంది. బాల్బెక్ క్వారీ వాస్తవానికి బృహస్పతి ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సున్నపు రాయి క్వారీ. సగం కట్ చేసిన రాళ్లు కొన్ని ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది బృహస్పతి ఆలయం మరియు సముదాయంలో ఉపయోగించిన వాటిలో అతిపెద్ద రాయి. దీని బరువు 1200 టన్నులుగా లెక్కించబడింది. దీని వైశాల్యం 68 అడుగుల పొడవు, 14 అడుగుల ఎత్తు మరియు 14 అడుగుల మందం. ఈ రాయి ఒక కోణంలో ఉంది. అయితే దాని దిగువ భాగం ఇప్పటికీ కాన్ రాయికి జత చేయబడింది. దీన్ని ఆ కాలంలో కత్తిరించిన వారికి దాని దిగువ భాగాన్ని వేరు చేసే అవకాశం లభించలేదనుకుంటా. బహుశా వాళ్ళు ఈ పనిని మధ్యలో వదిలేసి కూడా ఉండుండొచ్చు. లేకుంటే బహుశా ఈ రాయి బృహస్పతి ఆలయం వైపున కనిపించేది. బృహస్పతి ఆలయంలోని ఇతర రాళ్లపై కూడా ఈ రాయి అడుగున ఉన్న అదే గుర్తులున్నాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ రాయి యొక్క నమూనా స్విట్జర్లాండ్లోని యంగ్ ప్రావ్ పార్క్లో ఉంచబడింది. దాని చుట్టూ కొన్ని ఆధునిక క్రేన్ల నమూనాలు ఉంచబడ్డాయి. నేటి కాలంలో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ రాయి ఎత్తాల్సి వస్తే దాదాపుగా 20 క్రేన్లు కలిసి ఆ పని చేయాలి. అది కూడా ఈ రాయి చుట్టూ 50 నుంచి 60 అడుగుల వరకు క్రేన్లు నిలబట్టడానికి స్థలం ఉన్నప్పుడు మాత్రమే. గతంలో ప్రెగ్నెంట్ ఉమెన్ రాయిని భూమి లోపల సగం పాతిపెట్టారు. కానీ 2014లో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆ స్థలాన్ని తవ్వినప్పుడు భూగర్భంలో కూడా అది వేరే రూపంలో ఉంది. ఈ బ్లాక్ దిగువ భాగం మాత్రమే ఇప్పటికీ దానికి జోడించబడలేదు. అంటే వేల సంవత్సరాలుగా ఇలా పడి ఉండడం వల్ల మట్టి పొర దాన్ని భూమి లోపల పాతిపెట్టి ఉండొచ్చు. శాస్త్రవేత్తలు దాదాపుగా 80 నుంచి 100 సంవత్సరాల్లో కేవలం 1 అంగుళం రాతి పొర మాత్రమే పేరుకుపోయిందని నమ్ముతున్నారు. గర్భిణీ స్త్రీ రాయి యొక్క పాత చిత్రాలను పరిశీలిస్తే అది 10 అడుగుల వరకు అంటే 120 అంగుళాల లోపల పాతిపెట్టబడుతుంది. కాబట్టి 1 అంగుళం 80 సంవత్సరాలకు సమానమైతే 120 అంగుళాలు పేరుకుపోవడానికి 9600 సంవత్సరాలు పడుతుంది. అంటే దాదాపుగా 10,000 సంవత్సరాలు. రాతి యుగంలో మానవులు ఇంత సవాల్తో కూడిన పనిని చేయగలిగారని ఊహించడం, అలాగే అర్థం చేసుకోవడం అసాధ్యం. 2014లో ఈ రాయి కోసం తవ్వకాలు జరిపినప్పుడు మరొక ఆశ్చర్యకరమైన విషయం తెరపైకొచ్చింది. మరొక దాచిన రాయి అంచనాల ప్రకారం 1650 టన్నుల బరువున్న గర్భిణీ స్త్రీ రాయి పక్కనే ఈ రాయి భూమి లోపల పాతిపెట్టబడింది. దీన్ని ఫర్గాటెన్ స్టోన్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాతి దిమ్మె. ఇది కేవలం ఒక దిమ్మ మాత్రమే కాదు, ఇది ఉపరితలం నుంచి కనిపించే రాయి యొక్క భాగం. ప్రస్తుతం అది ఎంత లోతుగా ఉందో చెప్పలేం. ఇంజనీర్లు మరియు పురావస్తు శాస్త్రవేత్తలతో సహా నేటి శాస్త్రవేత్తలకు ఈ రాళ్లు ఒక రహస్యంగా ఉన్నాయి. దీనికి కారణం వాటిని కత్తిరించడానికి, రవాణా చేయడానికి మరియు సరైన స్థలంలో ఉంచడానికి ఉపయోగించే పద్ధతులు. ఏ ప్రసిద్ధ పురాతన నాగరికతకు లేదా హఠాను నిర్మించిన నేటి వారికి కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ గజిబిజిగా ఉండే రాళ్లను బెల్బాక్ వైపుకు డెలివరీ చేసిన తర్వాత వాటిని ఎలా జాగ్రత్తగా ఎత్తివేస్తారు. అప్పట్లో మానవుల ఎత్తు చాలా పెద్దదిగా, వారి శరీరాలు దేవుడి శరీరాల్లో ఉండేవట. బైబిల్, ఖురాన్, హిందూ పురాణాలు మరియు అనేక గ్రంథాల్లో మనం ఇలాంటి మనుషులను చూడొచ్చు. కల్పిత సినిమాల్లో సూపర్ హ్యూమన్లకు ఉన్నటువంటి శక్తులు వాళ్ళకు ఉండేవని కూడా నమ్ముతారు. వాటికి వేర్వేరు పుస్తకాల్లో వేర్వేరు అర్థాలున్నాయి. కొన్ని చోట్ల వారి ఎత్తు 450 అడుగులు మరియు కొన్ని చోట్ల 100 అడుగుల వరకు ఉంటుందని చెప్పబడింది. ఈ నాగరికతలకు బహుశా బాల్బెక్ రాళ్లను ఎత్తడం అంత కష్టమైన పని కాకపోవచ్చేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.